శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగము. అర్జునుడు ప్రశ్నించెను, ఓ కృష్ణ, శాస్త్ర విధులను అనుసరించకపోయినా తమ సొంత కల్పనను అనుసరించి పూజలు చేసే వారి స్థితి ఎటువంటిది? వారు సత్వగుణంలో ఉన్నవారా, రజోగుణంలో ఉన్నవారా, లేక తమోగుణంలో ఉన్నవారా? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహధారి అయిన జీవుడు పొందిన ప్రకృతి గుణాలను బట్టి శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు దానిని గురించి వివరిస్తాను, విను. ఓ భారత, వివిధ ప్రకృతి గుణాలలో తన స్థితిని అనుసరించి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను పెంపొందించుకుంటాడు. తాను పొందిన గుణాలను బట్టే జీవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడతాడు. సత్వగుణంలో ఉన్న మనుషులు దేవతలను పూజిస్తారు. రజోగుణంలో ఉన్నవారు రాక్షసులను పూజిస్తారు. తమోగుణంలో ఉన్నవారు భూత ప్రేతాలను పూజిస్తారు. శాస్త్రాలలో చెప్పబడనట్టి తీవ్రమైన తపోవ్రతాలను గర్వ అహంకారాలతో చేసేవారు, కామముతో ఆసక్తితో నడపబడేవారు, మూర్ఖులై దేహంలోని భౌతిక తత్వాలను, లోపల ఉండే పరమాత్మను తీవ్రంగా బాధించేవారు అసురులుగా తెలియబడతారు. మనిషి ఇష్టపడే ఆహారము కూడా ప్రకృతి త్రిగుణాలను అనుసరించి 3 రకాలుగా ఉన్నది. యజ్ఞాలు, తపస్సులు, దానము విషయంలో కూడా ఇది సత్యమే. వీటి మధ్య ఉండే భేదాలను ఇప్పుడు విను. సత్వగుణంలో ఉండేవారికి ఇష్టమైన ఆహారాలు ఆయువును పెంచుతాయి, స్వీయ అస్తిత్వాన్ని పవిత్రము చేస్తాయి. అవి బలము, ఆరోగ్యము, ఆనందము, సంతృప్తిని ఇస్తాయి. అట్టి ఆహారాలు రసము కలవి, చమురుతో నిండినవి, ఆరోగ్యకరమైనవి, హృదయానికి ప్రీతికరమైనవి అయి ఉంటాయి. అతి చేదైనవి, అతి పుల్లనివి, ఉప్పనివి, వేడిగా ఉండేవి, కారమైనవి, ఎండినవి, మంటను కలిగించేవి అయిన ఆహారాలు రజోగుణములో ఉన్నవారికి ప్రియమైనవి. అట్టి ఆహారాలు దుఃఖమును, శోకమును, రోగమును కలిగిస్తాయి. తినడానికి 3 గంటలకు ముందుగానే తయారు చేయబడిన ఆహారము, రుచి లేనిది, మురిగిపోయినది, క్రుల్లినది అయిన ఆహారము, ఎంగిలిని తాకరాని పదార్థాలను కలిగినట్టి ఆహారము తమోగుణములో ఉన్నట్టి వారికి ప్రియమైనది. శాస్త్ర నిర్దేశాలను అనుసరించి విధిగా భావించబడుతూ ఫలమును కోరని వారిచే చేయబడే యజ్ఞము యజ్ఞాలలో సత్వగుణానికి చెందినట్టిది. ఓ భరత శ్రేష్ఠుడా, కానీ ఏదో భౌతిక లాభము కొరకు లేదా దంభముతో చేయబడే యజ్ఞము రజోగుణములో ఉన్నదిగా నీవు తెలుసుకోవాలి. శాస్త్ర నిర్దేశాల పట్ల గౌరవము లేకుండా, ప్రసాద వితరణము లేకుండా, వేద మంత్ర ఉచ్చారణ లేకుండా, పురోహితులకు దక్షిణలు లేకుండా, శ్రద్ధారహితంగా చేయబడే ఏ యజ్ఞమైనా తమోగుణములో ఉన్నదిగా భావించబడుతుంది. దేవదేవుని, బ్రాహ్మణులను, గురువును, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడం, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరక తపస్సులో ఉంటాయి. సత్యమైనవి, ప్రియమైనవి, లాభకారకమైనవి, ఇతరులకు కలతను కలిగించనివి అయిన మాటలను పలకడము, ఇదేగాక నిత్యము వైదిక శాస్త్రాలను చదవడము వాచిక తపస్సులో ఉంటాయి. సంతృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము, స్వీయ అస్తిత్వాన్ని శుద్ధిపరుచుకోవడము అనేవి మానసిక తపస్సులు. భౌతిక లాభాలను ఆశించకుండా కేవలము భగవంతుని కొరకే మానవులచే దివ్యమైన శ్రద్ధతో చేయబడే ఈ 3 రకాలైన తపస్సులు సాత్విక తపస్సుగా చెప్పబడతాయి. సత్కారము, గౌరవము, పూజలు పొందడానికి గర్వముతో చేయబడే తపస్సు రజోగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది. అది స్థిరము గాని శాశ్వతము గాని కాదు. స్వీయ హింసతో గాని ఇతరులను నశింప చేయడానికి లేదా వారికి హాని కలిగించడానికి మూర్ఖత్వంతో చేసే తపస్సు తమోగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన సమయములో, సరి అయిన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి విధిగా ఇవ్వబడే దానము సత్వగుణములోనిదిగా భావించబడుతుంది. కానీ ఏదో ప్రతిఫలమును కోరుతూ లేదా సకామ వాంఛతో లేదా ఇష్టము లేకుండా ఇవ్వబడే దానము రజోగుణ దానముగా చెప్పబడుతుంది. అపవిత్రమైన ప్రదేశములో, తగని సమయములో అయోగ్యులైన వ్యక్తులకు లేదా తగినంత శ్రద్ధ, గౌరవము లేకుండా చేసే దానము తమోగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది. సృష్టి ఆరంభం నుండి ఓం తత్ సత్ అనే 3 పదాలు పరబ్రహ్మమును సూచించడానికి వాడబడినాయి.
భగవంతుని ప్రీత్యర్థము వేద మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు, యజ్ఞాలు నిర్వహించేటప్పుడు బ్రాహ్మణులచే ఈ 3 సంజ్ఞా పదాలు ఉపయోగించబడేవి. అందుకే శాస్త్ర విధుల ప్రకారము యజ్ఞము, దానము, తపస్సు వంటి కర్మలను చేపట్టే తత్వజ్ఞులు పరమపురుషుని పొందడానికి సర్వదా ఓంకారముతో ప్రారంభిస్తారు. ఫలవాంఛ లేకుండా మనిషి తత్పదముతో నానా రకాల యజ్ఞాలను, తపస్సులను, దానాలను తప్పక నిర్వహించాలి. భవబంధము నుండి ముక్తిని పొందడమే అటువంటి దివ్య కార్యముల ఉద్దేశము. పరతత్వమే భక్తియుత యజ్ఞ లక్ష్యము. ఇది సత్ పదముచే సూచించబడుతుంది. ఓ పార్థ, అట్టి యజ్ఞ నిర్వాహకుడు కూడా సత్ అనబడతాడు. ఎందుకంటే పూర్ణ స్వభావము కలిగినట్టి యజ్ఞ, దాన, తపో కర్మలన్నీ పరమపురుషుని ప్రీత్యర్థమే నిర్వహించబడతాయి. ఓ పార్థ, భగవంతునిపై విశ్వాసము లేకుండా చేయబడే యజ్ఞము, దానము లేదా తపస్సు శాశ్వతము కానిది. అది అసత్ అని చెప్పబడుతుంది. అది ఈ జన్మలో, తరువాతి జన్మలో రెండింటిలోనూ పనికిరాదు. శ్రీమద్ భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగము అనే 17వ అధ్యాయము సమాప్తము. జై శ్రీరామ్.